మహిమ కలుగును కాక. ఉదయ కాలంలో శుక్రవారం దినాన దేవుడు ప్రతి ఒక్కరిని పరిశుద్ధపరచడానికి దేవుడు ఏ విధంగా అయితే తన సిలువను ఎత్తుకొని మరి వెంబడించాడో, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడో, మనము కూడా ఆయన పోలి నడవాలి, క్రీస్తుని పోలి నడవాలి. అప్పుడు మిమ్మల్ని నాకన్నా గొప్ప కార్యాలు చేస్తారు మీరని మత్తయి 24వ అధ్యాయంలో దేవుడు చెప్తున్నట్టుగా మరి గొప్ప కార్యాలు చేయడానికి అంచె దినాల్లో దేవుని యొక్క సత్య స్వరూపైన ఆత్మ మనలో ఎవరి దగ్గరికి అయితే సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు దేవుడు అంట సర్వ సత్యంలోనికి నడిపిస్తాడు. కాబట్టి ఆ సత్య స్వరూపైన ఆత్మ అయిన దేవుడిని మనం పొందుకుందాము. ఈ భయంకరమైన దినాల్లో శ్రమలు సహించే మనస్సు ఇవ్వండి అని దేవుడిని అభిషేకం పొందుకుంటూ అడగండి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆరాధిద్దాము దేవుణ్ణి.
దేవునికి మహిమ కలుగును గాక. యోహాను 16వ అధ్యాయము 13వ వచనం చూద్దాము. అయితే ఆయన అనగా ఎవరైనా సత్యస్వరూపైన ఆత్మ. ఆయన ఏం చేస్తారంటే సత్యస్వరూపైన ఆత్మ అంటే ఇప్పుడు ఆ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. ఇప్పుడు సర్వసత్యంలోనికి నడిపించకుండా ఆ సత్యస్వరూపైన ఆత్మ ఎవరికి ఇష్టం ఉండట్లే. అందుకనే దేవుని హృదయాన్ని ఎరగడానికి మనం ఏంటంటే చాలా వేదన దుఃఖం అనేది మనకి రావాలి. వచ్చినప్పుడే దేవుని హృదయం మనకు తెలుస్తుంది. లోకంలో ఉంటే ఈ సత్యస్వరూప ఆత్మని వాళ్ళు తెలుసుకోలేదని ఉంది వాక్యం. వాళ్ళకి తెలియదు. లోకంలో ఉన్న వాళ్ళు మరి ఎరగరు అని ఉంది. ఈ సత్యస్వరూపైన ఆత్మ అంటే దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని ఎవరు ఎరగరు. ఆ ఎరగకపోతే అంటే తెలియకపోతే ఆ పరిశుద్ధాత్మ దేవుడి యొక్క హృదయం ఏదో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడిని ఆ హృదయం ఏదో తెలియకపోతే నిత్య జీవానికి వెళ్ళరు అని ఉంది వాక్యం. కాబట్టి ఆయన ఎరుగుటే నిత్య జీవము. ఆయన ఎరిగితే చాలు. మనకి ఈ లోకంలో పరలోకంలో కూడా ఈ శ్రమలను సహించే మనసు ఇస్తాడు దేవుడు. ఇరుకులు ఇబ్బందుల్లో ఉన్నా సరే దేవుడు విడిచిపెట్టరాడు. చావైనా రేవైనా దేవా నీకోసమే నేను బ్రతుకుతానని సమర్పించుకుంటారు. క్రీస్తు కలిగిన సంపూర్ణత కలవాల మగు వరకు అన్ని విషయాల్లో మేము ఎదుగుతామయ్యా. మా జీవితాలు నీకు అర్పిస్తున్నామయ్యా. మాకు కలిగిందంతా నీకు ఇస్తున్నామయ్యా. మా కుటుంబం నీదయ్యా. నాకున్న సమస్తము నీదనే, ఎందుకంటే నీవే ఇచ్చావు. అటువంటి సమర్పణ జీవితము ఎవరికైతే ఉంటుందో ఆ జీవితము ఆ వాక్య ప్రకారం ఎవరైతే నడుస్తారో వాళ్ళని దేవుడిని అడగక్కర్లేదు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు కావాలి అని అడగక్కర్లేదు. వాళ్ళ మనసును చూసి దేవుడు ఇస్తాడు. ఆ మనసును చూసి దేవుడు అభిషేకిస్తుంటాడు. అలాగా నేను వైజాగ్ నుండి విజయనగరం ఆయన మాట మీద వచ్చినప్పుడు దేవుడు ఏకాంతంలో నేను 60 రోజుల ప్రార్థనలో ఉన్నప్పుడు నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియదు. వరాలు ఉన్నాయో తెలియదు. ఎంతమంది ఇలాగ చెడుపుల్లోని మరి వ్యభిచారంలోని విగ్రహారాధనలోని ఇలా నశించిపోతున్నారని ఇలాంటి ఏరియాలు ఉంటాయని కూడా నాకు తెలియదు. ఎప్పుడైతే దేవుడు వెళ్ళమన్నాడు కదా అనేసి నేను వచ్చేసినప్పుడు అది కొరత లేని ఆత్మతో నింపేస్తూ ఉంటాడు. ఎవరు కనిపించినా వారికి దేవుడు పిల్లలు వాళ్ళు ఎవరైనా నా దగ్గరికి వచ్చి ఏమైనా వాళ్ళ ప్రాబ్లం చెప్పినప్పుడు వాళ్ళకి తగినట్లు వాక్యం ద్వారా డైరెక్ట్గా మాట్లాడతాడు. వాళ్ళ కళలు వచ్చినా సరే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. అది నాకు చాలా అద్భుతకరంగా అనిపిస్తుంది. దాని ముందు నాకు కీర్తన 32:8 ఉంటుంది. ఆ మాట ఆ వాగ్దానం ఇచ్చాను. నీ మీద నేను దృష్టి ఉంచి ఆలోచన చెప్తాను, నడవలసిన తర్వాత నీకు బోధిస్తానన్నాడు. అది ఒక్క మాట చెప్పాడు ఆయన. దాని అర్థం కూడా నన్ను నడిపించిన పాస్టర్ గారు నాకు అర్థం అవ్వలేదు. ఆయన అబ్బో నీకే అన్నాడే తప్ప అమ్మ నీకేం పర్వాలేదు, నీకేం తెలియపని పర్వాలేదు. దేవుడు నీ మీద దృష్టి పెట్టాడు, నిన్ను నడిపిస్తాడు, నిన్ను అభిషేకిస్తాడు. నువ్వు ఏది చేసినా అది జయిస్తాడు. నువ్వు ఆయన పట్టుకొని నువ్వు బతికేయచ్చు. ఎందుకంటే సత్యస్వరూపైన ఆత్మ అనేది ఆ దేవుడు ఇచ్చాడు, సర్వ సత్యములోనికి నడిపిస్తున్నాడు అనే విషయాలు అలాగా జ్ఞాపకం చేసుకోవాలి దేవుని బిడ్డ. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోనికి నడిపించును అంటున్నాడు ఆయన. సర్వసత్యము అంటే సత్యము కాకుండా అబద్ధములో కూడా నడిపిస్తాడు అని అబద్ధంలో నడిపిస్తున్నాడు. నీకు ఈ సత్యస్వరూపైన ఆత్మను ఎప్పుడైతే పొందుకోవో నిన్ను సాతానుగాడు, అబద్ధములకు జనకుడైన సాతానుగాడు అబద్ధములు ప్రేమించి జరిగించుకోవాలి మంట అగ్నిగుండంలో పడిపోతారన్న విషయము అది నీకు తెలియదు. సత్యస్వరూపైన ఆత్మను పొందుకున్న పని చేయడానికి ఇష్టపడాలి. వాక్యము బాగా అది నెమరు వేయాలి. ఇప్పుడు వింటున్న వాక్యము ఆమె ఏంటంటే గడ్డి తినేసి ఒక దగ్గర కూర్చొని
కూర్చొని అది అలాగా నెమరేసుకుని ఉంటుంటుంది. అది అలాగ జీర్ణమయ్యేలాగా నెమరేసుకుంటుంది. ఒక దగ్గర కూర్చొని అది ఇలా పళ్ళు ఆడించుకుంటూ కూర్చొని తింటా ఉంటుంది. అది అలాగా మనం ఏంటంటే ధ్యానించాలి. అది ధ్యానిస్తున్నప్పుడు ఈ పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము రెండు కలిసి మరి పనులు చేపిస్తాడు దేవుడు పని. మరి అక్కడ పాస్టర్ అంటే వాక్యం ఎందుకు మీరు ముందు దిద్దుబాటు చేసుకోండి అనే చెప్పేవాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలియకుండా చేశాడు ఆ పాస్టర్. చూడండి, సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోకి నడిపించట్లేదు అక్కడ. ఎందుకంటే ఆత్మ లేని వాడు నావాడు కాదనే విషయం కూడా చెప్పలేదు. చూడండి ఎంత దారుణమో. వాళ్ళ ఇంట్లో వాళ్ళ చర్చిలోని మరి పరిచర్య, ఎంత పరిచర్య అంటే రాత్రి పగలు ప్రార్థన, వంట చేసుకోవడం, వెళ్ళిపోయి చర్చిలో ప్రార్థన చేసుకోవడం, ఏకాంతంలో ప్రార్థన చేయడము, అంతే. గుడ్డు ప్రార్థన. మరి గుడ్డోడికి ఎలా త్రోవ చూపిస్తాడు అనే వాక్యం ఎలాగుందో అలాగా. ఎందుకంటే సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యంలోకి అక్కడ నన్ను నడిపించడం స్టార్ట్ చేశాడట. అదే 1999లో అక్కడ 30 మందిని దేవుడు నడిపించడానికి సహాయం చేశాడు. మరి క్యాన్సర్ మీద అధికారం అక్కడే ఇచ్చారు. ఏసే కొబ్బరిని అది రక్తంగా మారడం అక్కడే ఆ వరం ఇచ్చారు. ఆ వరాలు ఉన్నాయన్న విషయము వాక్యముతో సహా అక్కడ ప్రాక్టికల్గా క్యాన్సర్ ఐదుగురు నాకు చెప్పాడు ఆ పాస్టర్. నాకు ఐదుగురు ఒకరు క్యాన్సర్ పేషెంట్, 4 ఘటసర్పాలు పట్టినవాడు, విగ్రహారాధికులు, ఫుల్గా చీకట్లో పట్టినాడు. అమ్మ నువ్వు 12 గంటలకి నువ్వు పరిచర్య చేసేసి నీ ప్రార్థన తర్వాత చేసుకుంది, కానీ ముందు వీళ్ళకి ఎలా ప్రార్థన చేయాలో, ఈ దెయ్యాలు వాళ్ళకి ఎలా విడుదల వస్తుందో అవి నేర్పించాను ఆ పాస్టర్ చెప్పాడు నాకు ఆ బాగా చెప్పాడు. ఇప్పుడు నేను ఒక నేను ప్రేయర్లో ఉన్నాను. నేను 2 నెలల ప్రేయర్లో ఉన్నాను, 60 రోజులు ప్రేయర్లో ఉంటే నీ ప్రార్థన తర్వాత చేసుకుంది, కానీ నువ్వు ఇదిగో అని నాకు హోంవర్క్ ఇచ్చాడు. 5గురిని నాకు అప్పు చెప్పాడు, ఇది ఎలా ప్రార్థన చేయాలో, నేను పరిస్థితి లేదని చెప్పాను. నేను లావడ్డాను. కానీ నా దేవుడు దానికి కావాల్సిన అభిషేకము, దానికి కావాల్సిన దెయ్యాల మీద అధికారము, ఆ స్వస్థత వరము, ఆ కొబ్బరిని వేసే రక్తంగా మారే వరము, అవన్నీ కూడా దేవుడు ఇచ్చాడు. వాళ్ళకి అంత విడుదల ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగుతుంది కాక. ఇప్పుడు సత్యస్వరూపైన ఆత్మ వచ్చింది, సర్వ సత్యంలోనికి వాళ్ళకి నడిపించింది. చనిపోతాడు అనుకున్నాడు. నోరు క్యాన్సర్, చెవుడు క్యాన్సర్, ఇలా మూత ఇలా వంకర ఉండేది. అయితే అతను వచ్చి జొన్నగుడిలోని ఎంగళపల్లిలోని అవి ఎక్స్రేలు చచ్చిపోతాడు ఈ మనిషి అని ఎక్స్రేలు తెచ్చి చూపించి సాక్ష్యం చెప్పాడు. దేవుడికి మహిమ కలుగును కాక. ఎందుకంటే దేవుడికి మహిమకరంగా దేవుడు మనల్ని చేశాడు. నువ్వు దేవుడికి మహిమ తెస్తున్నావా? అది ఇక్కడ క్వశ్చన్. నువ్వు సత్యస్వరూపైన ఆత్మ నీలోకి వచ్చినప్పుడు సర్వసత్యంలో నడుస్తున్నావు. సత్యస్వరూపైన ఆత్మ రాలేదు, సైతానాత్మ నీలోకి వచ్చింది. ప్రతిదీ కూడా అది సైతానాత్మ. నువ్వు అభిషేకం వస్తుంటే సాతాను కూడా సేమ్ అలాగే యాక్ట్ చేస్తుంది. ఎందుకంటే అది లూసిఫర్ కదా. అందుకనే అది గొప్ప గొప్ప కార్యాలు చేస్తాయి, డబ్బులు ఇస్తుంది. దానికి వాక్యం దానికి వచ్చి కదా, బాగా పాటలు వచ్చి కదా, ఆరాధన చేయడం వచ్చు, అన్నీ వచ్చు దానికి. కాబట్టి అది వచ్చిందా, అది అబద్ధ ప్రవక్తలు బయలుదేరున్నాయి. అవి ఏ ఆత్మలో పరీక్షించుకోండి, మీరు మోసపోవద్దు అనేసి చెప్పాడు దేవుడు. అనేకమైన విషయాలు అబద్ధ ప్రవక్తల గురించి రాశారు వాక్యంలో. అబద్ధ ప్రవక్తలు ఉన్నారు, అబద్ధ కళలను వింటున్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు. ఈ శాస్త్రులు, పరిశీలు, సభ్యులు వేసేటటువంటి వారు సిలువ వేసేసి చంపేశారు. కానీ ఇప్పుడు కూడా ఆ సత్యస్వరూపైన ఆత్మ లేక వేసేది బాహాటంగా సిలువ వేస్తూ అనుక్షణం కూడా ఈ శుభశుక్రవారము ఈ రోజైనా మనం ఈ కృపదినాల్లో దేవుణ్ణి మరి ఆయన మనల్ని శోధించినప్పుడు మరి మాదిరికరంగా ఉండాలి. ఆ శత్రువులకే మనం ప్రార్థించాలి. శత్రువులైన సాతానుడు మనుషుల్లో దూరి వేదన పడుతున్నప్పుడు ఆ శత్రువులకే ప్రార్థించే మనసి ప్రభు. మరి శ్రమలు వస్తాయి కదా, ఏసైకి ఎలా శ్రమలు వచ్చాయి, మరి అలాగే శ్రమలు సహించే మనస్సు దేవా అనే దేవుని అభిషేకం పొందుకున్న వాళ్ళు అడగాలి. పొందుకున్న వాళ్ళు ఆ శ్రమలు వస్తాయి. ఆ సాతానుడి ఎప్పుడు నీకు దెయ్యమాత్మ, నేను ఎప్పుడు దూరిపోదామా, వాక్యం లేదు కదా నేను దూరిపోతాను అని చెప్పి నీతో అబద్ధాలు ఆడించేయడము,
మరి నీలో దేవుడు లేడు, దేవుడిని నమ్ముకున్నా వేస్టే అనే ఒక ఆనందం సంతోషం లేకుండా చేస్తూ ఉంటాడు. ఆ సన్నిధికి దూరం చేస్తాడు, సేవకులకి దూరం చేసేస్తాడు, దేవుని ఆజ్ఞలు పాటించకుండా దూరం చేస్తాడు దేవుని బిడ్డ. అలాంటప్పుడు దేవుడు ఆ మందసంలోకి ఎలా తయారవుతారు? మందసం గురించి మరి నిర్గమకాండం 25వ అధ్యాయంలో మరి 10 నుండి 22 వచనాల్లో దేవుడు అనేక విషయాలు చెప్పారు. సంఖ్యాకాండంలో 10వ అధ్యాయం 33వ వచనంలో, కీర్తనలు 24వ అధ్యాయంలో, నిర్గమకాండం 25, 31, 40 వచనంలో అది ఏంటంటే అంత పరిశుద్ధ గుణ దగ్గర జయమే. ఈ శ్రమలు సహించాలంటే మందసాన్ని మోసే ఆ హృదయం అనేది కావాలి. దేవుడు సిలువెత్తుకుని ఎలాగా మరి వెంబడించాడో అలాగే మనము కూడా ఆ విధంగా దేవునికి ఆ విధంగా ఇష్టంగా మనం నడవాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచించు, ఏ విధంగా నువ్వు ఉన్నావో, ఏ విధంగా నువ్వు దేవునికి ఇష్టంగా ఉన్నావా, దేవుని శ్రమలు పెట్టేటట్టున్నావా, దేవుని బాహాటంగా సిలువ వేసేటట్టున్నావా అనే విషయాలు జ్ఞాపకం చేసుకోండి. ఇక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఎప్పుడైతే ఈ సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపించడం ఒక్కటే కాదు కానీ అని తనంతటి ఏమీ బోధింపక, తనంతట తానే మనం బోధించలేము, మన ఇష్టం వచ్చిన నడవలేము, మన ఇష్టం వచ్చిన బోధించలేము. వేటిని వినినో వాటిని బోధిస్తాడు దేవుడు. మనకి ఏదైతే ఈ తండ్రి అనే దేవుడు దగ్గర నుంచి పరిశుద్ధాత్మ దేవుడు విని, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉంటాడు కదా, మనకు బోధించేటట్టు చేస్తాడనమాట. అదొక్కటే కాకుండా సంభవింపబోయే సంగతులు తెలియజేస్తాడు. రేపు ఏంటి జరుగుతుంది, 1 గంట తర్వాత ఏంటి జరుగుతుందో అవన్నీ కూడా సంభవింపబోయే సంగతులు నీకు బయటపరిచినప్పుడు నీకు ఆనందమే కదా. దుష్టుడు ఇలా చేయబోతున్నాడు అనమాట, ఈ విధంగా చేస్తాడు అనమాట అనే విషయాలు మన కుటుంబంలో ఏం జరిగినా, చర్చలో ఏమైనా జరుగుతున్నా, దేశంలో ఏం జరుగుతున్నా ప్రతిదీ కూడా చెప్తాడు. అటువంటి అనుభవాలు దేవుడు ఇచ్చాడు. దేవుడు మహిమ కలుగును గాక. అలాగే అనుభవాలు ఎందుకు ఇస్తాడంటే అనేక మందికి ఇది ప్రకటించాలి, దేవుని వార్తను ప్రకటించాలి అని చెప్పి దేవుడు చెప్తా ఉంటాడు. చాలా మంది భయపడిపోయి ఈ సత్య స్వరూపమైన ఆత్మ లేనప్పుడు పిరికితనం ఆత్మ వస్తుంది, సైతాన్ ఆత్మ. నీతిమంతులు సింహంలాగా ధైర్యంగా జీవించలేరు, నీతిమంతులు సింహంలాగా జీవిస్తారు, మరి ఈ పిరికి వాళ్ళు జీవించలేరు. కాబట్టి ఎవడైనా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని చెప్పి తన సహోదరుని ప్రేమించకపోతే వాడు అబద్ధికుడగును. అబద్ధికుడు అంటే సాతాను అన్నమాట. నువ్వు ప్రతి వారి విషయంలో కూడా నేనున్నాను అని చెప్పగలుగుండాలి, నేనున్నాను నీకు చేస్తాను అని చెప్పగలుగుండాలి. వాళ్ళు దేవుని ఆత్మను మరి అందుకే మరి పొందుకోలేకపోతున్నారు అన్నమాట. దేవుని ఆత్మను వాళ్ళు అందుకే పొందుకోలేకపోతున్నారు. ఇతరులను ప్రేమించలేదు అనుకో, సేవకులనే ప్రేమించలేవు, ఎన్నో మేలు పొందుకున్న దేవుడినే ప్రేమించలేవు. అలాంటప్పుడు ఎవరిని ఎదుటోళ్ళు ఎలా ప్రేమిస్తావు? అమ్మో దెయ్యాలు వచ్చేస్తాయి, వాళ్ళని చేస్తే నాకు అభిషేకం లేదు అని సాతాన్ని నీతో చెప్తా ఉంటాడు. నీకు అభిషేకం లేదు, నీ వాక్యం తెలియదు, నువ్వేమీ ప్రకటించక్కర్లేదు అని అంటాడు. ఈ మందసము లాగా నువ్వు లేవు, మందసం మోసేటట్టే లేవు. ఈ మందసం గురించి 2 సమయాలు 13వ అధ్యాయం నుండి 18వ అధ్యాయం వరకు కూడా 2 సమయాల గ్రంథంలో చదివితే దాని వివరాలన్నీ ఉన్నాయి. అది ఎక్కడ ఉంటే జయం అనమాట, ఎక్కడ ఉంటే అది జయము. అపవిత్రమైన ప్లేస్లో ఉంటే అలాగే అపజయము. పరిశుద్ధంగా నువ్వు లేకపోతే నీకు అపజయం వస్తుంది. దేవుని సన్నిధికి, దెయ్యం సన్నిధికి పడదు, అక్కడికి రానివ్వడు దేవుడు. మందసం లాంటి మనుషుల్ని దేవుడు అటువంటి సేవకుల్ని నీతో కాంటాక్ట్లో ఉండలేకుండా కట్ చేస్తుంది సాతాను. కాబట్టి మీరు మరి దేవుడు చాలా ఇష్టంగా దేవుడు చెప్తున్నాడు. దేవుడు అవన్నీ కూడా మనము సరి చేసుకోవాలని చెప్తున్నాడు. చూడండి, యోహాను సువార్త 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబో ఆగునగా తరగా తండ్రి యొద్ద నుండి బయలుదేరి సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గురించి సాక్ష్యం చెప్తాడు. దేవుడి గురించి సాక్ష్యం చెప్పాలి. నీకు దేవుడు ముక్తిని చేశాడు కదా, కృప ద్వారా మనం రక్షించాడు కదా, దేవుడి కోసము మనము సాక్ష్యం చెప్పాలి. దేవుని బిడ్డలారా, దేవుడిని సాక్ష్యం చెప్పాలి. ఎందుకు శ్రమలు సహించే మనసు ఇవ్వాలని చెప్తున్నాడు తెలుసా? మత్తయి సువార్త 13వ అధ్యాయము 37వ వచనం 10వ వచనం ఒకసారి తీయండి, రాసుకోండి. మీరు 33 నుండి చదువుతున్నాను చూడండి. మనుషులు ఎదుట ఎవడు నన్ను ఎరుగునన్ను. మనుషులు ఎదుట నువ్వు దేవుణ్ణి వివరించుకుంటున్నావు అనుకో, నీ పని నువ్వు చేసుకుంటున్నావు అనుకో, దేవుడు ఎవరో అన్నట్టుగా నువ్వు యాక్టర్ లాగా యాక్టింగ్ చేస్తున్నావు అనుకో,
నువ్వు దేవుడు చేసిన కార్యాలు ఎదుటి మనిషికి నువ్వు చెప్పాలని దేవుడు నీకు ఆ కార్యం చేసి పెట్టాడు. నీకు అది ఇష్టం లేకపోయినా, నువ్వు మంచిదాడు కాకపోయినా, నువ్వు మంచోడు కాకపోయినా ఆయన కృప, అదే మనం పాడుకున్న ఆయన కృప. దేవా శ్రమలు సహించే కృపనే పోయా, ఆయన కృపను బట్టి మనం సహించగలము. మళ్ళీ ఏ శక్తి లేదు, మనం ఏదో అహంకారంగా ప్రవర్తించేది ఏమి లేదు. నేను ఇలా చేస్తున్నాను, నాకు ఇవన్నీ వచ్చాయి, నేను కోటీశ్వరాలు అయ్యాను అని ఇవేమి గర్విష్ఠులాగా ఉండక్కర్లేదు. ఎందుకంటే నేను ఇలా ఉన్నానంటే నా మొదటి స్థితి ఏంటి, నేను ఎలా బాగుపడ్డాను, ఎవరి ద్వారా దేవుడు కార్యాలు నేను చూశాను, ఎవరి ద్వారా దేవుడు మాట్లాడే అనుభవం నేను నేర్చుకున్నాను. అపోస్తుల బోధలు, వారి ప్రవచనాలు, దర్శనాలు మరి ఇవన్నీ కూడా అపోస్తులకి కలిగాయి. మరి 5గురు పరిచర్యలు కదా, బోధకులు, అపోస్తులు, సువార్తికులు, ప్రవక్తలు, ఉపదేశకులుగా ఉండకుండా నువ్వు అసలు సైలెంట్గా ఉండి నా రాజ్యం నేను కట్టుకుంటాను, నేను మనుష్యాత్మతో ఉన్నాను, దేని సత్యస్వరూపమైన ఆత్మ నాకు రాలేదు అనుకో, నువ్వు ఉన్నావు అనుకో, నువ్వు సరి చేసుకోకపోతే ఆయన రాడు. ఆయన మీద నువ్వు మనసు పెట్టుకోలేదు అనుకో, ఆయన మీద నువ్వు ఆయన దూషించేటట్టు, ఆయన మీద నిందలేసినట్టు, సేవకుల మీద దేవుడి మీద నిందలేసినట్టు ఉన్నావు అనుకో, అటువంటి పరిస్థితి దేవుడు రాడు అని చెప్తున్నాడు. చూడండి, లోకం అంట ఆయన దేవుడు ద్వేషిస్తుంది, లోకము ఆయన చూడదు అనుంది. యోహాను 14:17 నువ్వు లోకానుసారంగా బ్రతికేవనుకో, శరీరానుసారంగా బ్రతికేవనుకో, నీ రాజ్యాన్ని నువ్వు కట్టుకున్నావనుకో, లోకం ఆయనను చూడదు, ఆయనను ఎరగదు, కనుక ఆయనను పొందలేరదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు అందుకే రాడు. ఆలోచించు, నువ్వు మనుషులతో ఆలోచిస్తున్నావా? మనుషులు ఎదురు ఎవడు నన్ను ఎరుగు నన్ను అంటే నువ్వు నోరెప్పకుండా దయ్యాలు పక్కన భయముతో ఉన్నావు కదా, వెలుగు వచ్చింది లేమో తేజీలో అన్నా సరే నువ్వు గర్భిష్ఠలాగా ఉన్నావు కదా, నాకు టైం లేదు అని చెప్పి ఆ సాతాను గారి మాట వినుకుంటూ దేవునాజ్ఞ పాటించకుండా ఉన్నప్పుడు నీకు పిరిగితనం వేస్తుంది. పని చేయలేనట్టే ఉంటుంది. దేవుడిని ఎరగలేనట్టున్నది. ఇక్కడ నువ్వు చూడండి, మత్తయి 10:33 మనుషులు ఎదుట ఎవడో నన్ను ఎరుగనన్ను అంటే నాకు తెలియదు, దేవుడు ఎవరో తెలియదు అన్నట్టు నువ్వు సైలెంట్గా ఉన్నావనుకో, నువ్వే పనికి వెళ్ళినా సరే, నువ్వు జాబ్ చేస్తున్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా, ఎక్కడున్నా సరే, నువ్వు నాకు దేవుడు తెలుసు అన్నట్టుగా నువ్వు చెప్పాలి. నా దేవుడి వల్ల నేను ఇలా ఉన్నాను అని చెప్పగలిగి ఉండాలి. ఆ సాక్ష్యం నీకు ఎందుకు ఇచ్చాడు, నీకు ఐశ్వర్యం ఎందుకు ఇచ్చాడంటే ఆ డబ్బులు దేవునికి ఖర్చు పెట్టాలి, సేవకులకి దేవుడు రాజ్యం కట్టాలి, దేవుడు డబ్బులు ఇవ్వాలి. దేవుడు రాజ్యం కట్టడానికి నువ్వు ఒక ముళ్ళులాగా ఉంటే నువ్వు అలా సైలెంట్గా ఉంటావు. సైతానాత్మ నీ నిలబడి చేస్తుంటుంది, నీ కుటుంబం నిలబడి చేస్తూ ఉంటుంది. కాబట్టి ఎవడు నన్ను ఎరుగనో వాడిని పరలోకమందున నా తండ్రి ఎదుట నేను ఎరుగనందున అంటాడు ఆయన. నువ్వు అలా తెలియనట్టున్నావు అనుకో, అన్నీ పొందుకొని దేవుని దగ్గర, సేవకుల దగ్గర అన్నీ అభిషేకం ఏంటి, అన్ని కార్యాలు దేవుడు చూసే కళ్ళు ఇచ్చాడు నీకు, దేవుని స్వరం వినగలిగే చెవులు ఇచ్చాడు నీకు, ఇన్న వరాలన్నీ పాటు చేసుకున్నావు. కానీ ఆ వరాలు పోవు అని చెప్పాడు పోయిన మెసేజ్లో. పోవవి దేవుడు ఇచ్చి తీసేసుకోడు. వరాలన్నింటినీ నువ్వు వల్ల బతికించుకున్నట్టు ఉండాలి. మనుషుల ఎదురు ఎవడు నన్ను ఎరుగనో వారిని పరలోకమందున్న నా తండ్రి ఎదురు నేను ఎరుగనందును. తండ్రి దగ్గర దేవుడు అంటాడు, తండ్రి చిత్తం మీరు ఎవరో నాకు తెలియదు పండి అని అంటాడు, అక్రమం చేయలేదా పండి అని అంటాడు. తండ్రి చిత్తం నెరవేర్చిన వాళ్ళే, ఇది తండ్రి చిత్తం. సత్యస్వరూపమైన ఆత్మను పొందుకొని సర్వ సత్యంలోనికి నడాలి. లోకమైన నేను చూడదు అంటున్నారు యోహాను 14:17. నువ్వు లోకస్తుడిగా ఉంటే నువ్వు చూడవు ఆయనను ఎరగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో సంచరించును అంటున్నాడు. నీలో సాతం సంచరిస్తుంది. ఎప్పుడైతే దేవుని మాటలు ప్రకటించట్లేదో, దేవుడు చెప్పిన కార్యాలను వివరించట్లేదో, నిన్ను ఎలా రక్షించుకున్నాడో అనే విషయాలను వివరించట్లేదో, ఆయన దేవుడి రాజ్యం కలగకుండా నాకానికి వెళ్ళిపోతారు కదా, దేవుడిని నాకు తెలియదు అన్నట్టు ఉంటున్నావు. దేవుడిని మనుషులాగా పక్కన పెట్టేశావు, సేవకులాగా పక్కన పెట్టేశావు. కానీ దేవుడు అవన్నీ దేవుడికి వర్తిస్తాయి. అలలో దేవుడు ఉంటాడు కదా. నువ్వు వాళ్ళు ఎరుగను అని అంటే పరలోకమందున నా తండ్రి ఎదుటి నేను నిన్ను ఎరుగనందున అంటాడు. నేను భూమి మీదకి సమాధానం పంపవచ్చింది అని తలంచొద్దు అంటాడు. నేను భూమి మీదకి ఎందుకు వచ్చాను అంటున్నాడు దేవుడు.
మనిషిగా వచ్చాడు. ఆయన ఎందుకు శ్రమ పడ్డాడు? అలా మనం కూడా శ్రమపడి దేవుని పిల్లలు రక్షించాలని అందుకు నేర్పించడానికి వచ్చాడు ఆయన. అందుకని నేను చెప్తున్నాడు యేసయ్య, నేను భూమి మీదకి సమాధానం పంపు వచ్చింది నేను తలంచుబడి ఖడ్గమునే కానీ సమాధానం పంపుటకు నేను రాలేదు, సమాధానం పట్టడానికి నేను రాలేదు అంటాడు. ఒక మనుషునికి వాడి తండ్రికి కుమార్తెకును, ఒక మనుషుల్లో ఉన్న తండ్రికి కుమారుడికి, ఆమె తల్లికి కోడలికి, ఆమె అత్తకు విరోధం పెట్టవచ్చేది అంటున్నాడు. విరోధం ఎందుకు? విరోధం ఎందుకు? నువ్వు దేవునాత్మ పొందుకున్నావు కదా, ఆడు పొందుకోలేదు, అందుకే విరోధం. తల్లి యేసయ్య ఇంట్లో కూడా విరోధమే ఉన్నది. కానీ వాళ్ళ ఇంట్లో అద్భుత కార్యాలు వారి అవిశ్వాసాన్ని బట్టి నేను అక్కడ చేయలేదు, అన్ని దిక్కులు చేశాడు కానీ అక్కడ నేను చేయలేదు అన్నాడు. అక్కడ జరగు, నువ్వు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం అంటే మొదటి నీతిని రాజ్యం వెతుకుని పర్లోకం తెలుసు నీకు ఏది కావాలని. దేవుడు నన్ను అలా నడిపించాడు, నాకు భక్తి నేర్పించమని ఏడ్చాను నేను. దేవుడు నాకు నేర్పించాడు. నేను అలాగే మొదటి నీతిని రాజ్యాన్ని వెతుక నాకు ఏది కావాలంటే దేవుడు ప్రతిదీ కూడా సమకూర్చాడు. దేవుడు తను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని వాగ్దానాలు ఆత్మ పిల్లలకు కూడా ఇచ్చాడు నాతో పాటు. తను నిలబెట్టుకోకపోతే అవి పొందేసుకొని తర్వాత గౌరవం అన్నట్టు నువ్వు హాయ్ బాయ్ అంటే నీకు దేవుడు ఎరగని అంటున్నాడు. అక్రమం చేయడం వాళ్ళు పొండి అంటున్నాడు. దేవుని బిడ్డ సరి చేసుకో. ఒక మనుషుడికి వాళ్ళ తండ్రికి కుమార్తెకు, ఆమె తల్లికి కోడలికి, ఆమె అత్తకు విరోధికి విరోధం పెట్టవచ్చేది. ఒక మనుషుడి ఇంటి వారే అతనికి శత్రువులు అవుతారు. నా ఇల్లు మారితే సాతాను ఎలా బోధిస్తుంది? నా ఇంటిని చక్క పెట్టుకున్నాక మిగిలిన చక్కపడతాను అని అంటది. అది ముందు నీ ఇంటిని చక్క పెట్టుకో, నువ్వేం చేస్తావు, నీకేంటి వచ్చు అని అంటది. దాన్ని తొక్కుకొని అందులో ఉన్న చీకట్లు వెళ్ళగొట్టుకొని యేసేపు ఎలాగా తన ఇంటిని చక్కబెట్టుకున్నాడు. ఎన్ని శ్రమలుగా చంపేసి గోతులో పడేసి ఎలా చేసేసారు, తన కుటుంబము ఎలా నిలబెట్టాడు. దేవుడు ఒక గవర్నర్గా ఒక దేశానికి హిందువుడికి వచ్చిన కళ, హిందువుడు ద్వారా దేవుడు మాట్లాడాడు. మరి యేసేపు దేవుడు నిలబెట్టిన దేవుడు ప్రతి ఒక్క కుటుంబాలు, మన కుటుంబాలన్నీ కూడా నిలబెట్టాడు కాక. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించబడు నాకు పాత్రుడు కాడు అంటున్నాడు. ఎవరిని ప్రేమిస్తున్నావు? దేవుడు పక్కన పెట్టేసి వీళ్ళకి ఏం కావాలంటే ఒడి పెట్టుకొని వాళ్ళు ప్రేమించుకొని ఉంటున్నావా? సాతానా బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను, గద్దించాలి. దేవుడికి లోబడాలి. మీరు ఏంటంటే దాన్ని గద్దించాలి. మీరు యాకోబు 4:7 నాకు లోబడండి, దుష్టుని ఎదిరించండి, మీ అద్దరుడు పారిపోతాడు. కుమారుడినైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించబడు నాకు పాత్రుడు కాడు. అందుకు శ్రమలను సహించే మనసు ఇవ్వని పాటుపడుతున్నాం. దేవుని అభిషేకం ఇస్తుంది. అది శ్రమల గుండానే దేవుని రాజ్యానికి వెళ్ళాలని వాక్యం చెప్తుంది. తన సిలువను, అదే సిలువ అంటే తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపని వాడు నాకు పాత్రుడు కాడు. తన ప్రాణము దక్కించుకునేవాడు దాన్ని పోగొట్టుకొనడు, కానీ నా నిమిత్తము తన ప్రాణము పోగొట్టుకునేవాడు దాన్ని దక్కించుకొనడు. ప్రాణం కోసం నువ్వు బాధ ఏసీలో తిరుగుతాను, ఏసీ కార్లోనే ఉండాలి, ఏసీలోనే నేను ఉండాలి, జీడిపప్పుతోనే అన్నీ తినాలి, ఇవన్నీ నా ఆరోగ్యం కోసం అన్నీ కూడా నువ్వు బాధలు పడుతుంటే ఎంత డబ్బులు వాడటానికి ఖర్చు పెడుతున్నావు. దేవునికి ఏది ఖర్చు పెడతావు? నీ సమయం కానీ నీ డబ్బులు కానీ ఏది నువ్వు ఖర్చు పెట్టదు కదా. అవన్నీ కూడా పరలోక బ్యాంక్ మాత్రం ఖాళీగా ఉంటుంది. ఇక్కడ బ్యాంక్ అయితే సాధన కూడా తింటాడు. వచ్చేసి రోజులు దగ్గరికి వస్తాయి కదా, ఆడ వచ్చేది రోజులు దగ్గర పడిపోయి కదా. సిద్ధపడు, ఏవి రావు. ఇక్కడ ఉన్నావు, నువ్వు సంపాదించినవి ఏమీ రావు. ఇక్కడ అంతా అగ్నితో కాలిపోతుంది, అంతా లైవ్ అయిపోతుంది. ప్రకటన 21వ అధ్యాయంలో ఉంది ఆ మాటలు. అనేకమంది చెప్పుకున్నాను, మీరు డిస్క్రిప్షన్లో చూడండి. చాలా దగ్గర పడిపోయింది. దేవుని పిల్లల్ని రక్షించాలి, కుటుంబాలు రక్షించుకోవాలి. మీరు ఎక్కడికి వెళ్తా వాళ్ళందరికీ కూడా ఈ మాటలు ప్రాక్టీస్తే త్వరగా దేవుడు వస్తాడు. దేవుడు త్వరగా వస్తే మనం దేవుని రాజ్యంలో ఉంటాం. యుగాలు కూడా ఆ బంగారు పట్టణం కోసం మనం చెప్పుకున్నాము. కాబట్టి మిమ్మల్ని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకును. దేవుని పిల్లలు మీరు చేర్చుకోవట్లేదంటే దేవుడు మీ దగ్గర లేడు. 40వ వచనంలో ఉంది చూడండి, మిమ్మల్ని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకోను, నన్ను చేర్చుకునేవాడు నన్ను పంపిన వాళ్ళని చేర్చుకుంటాడు. దేవుడు పంపించాడు. వైజాగ్ నుండి విజయనగరం 8 ఏరియాలు చేశాక 2 చర్చిలు దేవుడు సొంతం ఇచ్చాడు. అక్కడ పరిచర్య చేస్తాం. ఎప్పుడు నీ వెనకే పట్టుకొని ఉంటే అవ్వదు. దేవుని పిల్లలు వాళ్ళ డబ్బులు కానీ వాళ్ళ సమయం కానీ నువ్వు వేస్ట్ చేయకూడదు. అదంతా దేవుని లెక్కలోకి వెళ్ళిపోద్ది. ప్రవక్తని చేర్చుకుని వాడు ప్రవక్త ప్రతిఫలం పొందుకుంటాడు. చేర్చుకోవట్లేదు నువ్వు.
ప్రతిఫలం అందుకే రావట్లేదు. నీతిమంతుడిని చేర్చుకున్నాడు, నీతిమంతుడు ప్రతిఫలం పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరి గిన్నెడు చన్నీళ్ళు ఇస్తే చాలు త్రాగనిచ్చిన వాడు తన ఫలము పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అంటున్నాడు. వాక్యాలు మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. అలా కొంతమంది అలా ప్రేమించరు, కొంతమంది మతలబుగా చేస్తారు. అది ఆ మతలబు లేదు దేవుని దగ్గర చల్లవు. ఎందుకంటే స్కాన్ తీసేస్తూ ఉంటాడు దేవుడు, స్కాన్ చేస్తాడు దేవుని బిడ్డ. ప్రతిదీ కూడా దేవుడు చూస్తున్నాడని ఒక భయంతో మనం చెయ్యాలి. ఈ వాక్యం నా పాదాలకి దీపము, నా త్రోవలకు వెలుగే ఉన్నదంటే నువ్వు ఆ వాక్యాన్ని నువ్వు వెంబడించట్లేదు. కాబట్టి నీ త్రోవలన్నీ చీకటిగానే ఉన్నాయి. చీకటి ప్రపంచం అయిపోయింది. అవి బంగారము కంటే విస్తారమైన మేలు, బంగారము కంటే నువ్వు కోరదగినవి, తేనె కంటే నువ్వు చుంటి తేనె, ధారల కంటే నువ్వు మధురమైంది. ఆ వాక్యము 119 కీర్తన 10వ వచనంలో ఉంది. కాబట్టి నీ ఆజ్ఞలు నమ్మదగినవి, పగవారు నిమిత్తముగా నన్ను తరుముచున్నారు అంటున్నాడు. అక్కడ దావీదు భక్తుడు అన్నాడు, పగవారు ఏంటంటే వాక్యము తెలియని వారు నిర్నిమిత్తముగా, సాతాను మోక ఏంటంటే తరుముతా ఉంటుంది దేవుని బిడ్డల్ని. నిర్నిమిత్తముగా నన్ను తరుముచున్నారు, నాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఆ శ్రమలు సహించే ఆ హృదయం అనేది దేవుడు ఇచ్చినప్పుడు ఆ సాతాను గారు కనబడతాడు. జకర్యా 9:8 అలా సంచరించకుండా మాయం చేసేసాడు. మాకు ఆ దండుగాడు నేను ఏర్పాటు చేశాడు. అలా మేము చేసేస్తున్నాం ఈ భయంకరమైన ఏరియాలో. నీవు ఎప్పుడైతే అలాగ ఉంటారో యెహోవా యందు ఆనందిస్తాము. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు నిలబెడతానంటున్నాడు. నీ తండ్రి యొక్క యాకోబు స్వాస్థ్యము నీ అనుభవంలో ఉంచదను అని యెహోవా సెలవిస్తున్నాడు. దేవుని బిడ్డ, దేవుడు తనకు యెషయా గ్రంథంలో 58వ అధ్యాయంలో 14వ వచనంలో ఉంది. ఆ 14వ వచనంలో ఉంది. దాని ముందు లోకవార్తలు చెప్పుకోకూడదు, నీకు ఇష్టమైన పనులు చేయకూడదు, వ్యాపారంగా చేయకూడదు. దేవుని సన్నిధి రోజు అది వ్యాపారంగా, బిజినెస్గా దేవుని శిష్యులుగా తయారు చేయాలి, కానీ విశ్వాసంగా తయారు చేయకూడదు. వ్యాపారము అక్కడే దేవుడికి కోపం వచ్చింది, బల్లం తిరగదోశాడు. ఆఖరిగా ఒక మాట చెప్పడానికి ముగించేద్దాము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం నుండి 16వ వచనం వరకు చూద్దాము. యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 12 నుండి 16 వచనం చూడండి. మీకోసం చదువుతున్నాను, రాసుకోండి, సరి చేసుకోండి, దేవుని దీవెనలు పొందుకోండి. అట్టి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. తమ గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపరులు వాటిని వెతుకున్నట్లు నేను నా గొర్రెలను వెతికి చీకటి గల మబ్బు దినమందు ఎక్కడికి అవి చెదిరిపోయానో అక్కడ నుండి నేను వాటిని తప్పించాడు. ఎక్కడెక్కడికో చెదిరిపోయారు దేవుని పిల్లలు. వాళ్ళందరూ ఒక దగ్గర తెప్పించాడట. ఆయా జనులలో నుండి వాటిని తోడుకొని వచ్చి, ఆయా దేశములలో నుండి వాటిని సమకూర్చి, వాటి స్వదేశములోనికి వాటిని తెచ్చి, పర్వతముల మీదను వాగుల ఎద్దను దేశమందున సకలమైన కాపురపు స్థలములందరూ వాటిని మేపేయడు దేవుడు. ఎక్కడెక్కడో ఉన్నవాళ్ళని చదరపైన గొర్రెలన్నింటినీ కూడా దేవుడు మేపుతున్నప్పుడు ఏం జరిగింది? ఆ పర్వతాల మీద వాగుల యొద్ద దేశమందరూ కూడా సకలమైన కాపురపు స్థలములంతా కూడా వాటిని మేపుతున్నప్పుడు నేను మంచి మేతగల చోట వీటిని మేపేదాను, మంచి మేతగల చోట తీసుకొచ్చాను మిమ్మల్ని. గ్లోరీ గాస్పెల్ చర్చ్ ఆర్గనైజేషన్ ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటిని దొడ్డి ఏర్పాటు చేశాను. మంచి చర్చ ఇచ్చాడు. 24 గంటలు కూడా ఓపెన్గానే ఉంటుంది. ఎప్పుడు కూడా ఫోన్లు 3-4 ఫోన్లు ఉన్నాయి, ఎప్పుడు కూడా ఆన్లైన్లో ఉంటాయి. చర్చిలు 2, నా దగ్గర 3 ఉంటాయి. ఈ దేవుడు పని కోసం ఆలోచించండి మీరు. వాటిని మేపేదను ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలం మీద వాటిని దొడ్డిని ఏర్పడును. అక్కడ అవి మంచి దొడ్డిలో పట్టుకొను. ఇశ్రాయేలు పర్వతము మీద బలమైన మేత గల స్థలం ఉంది, అవి మేయుడు. ఈ వాక్యము మేయుడనిగా ఇప్పుడు మీరు రావట్లేదని మీ ఇంట్లోకి వస్తుంది ఈ వాక్యం. దేవుడు ఇచ్చాడు. సాతాను అంది ఇది ఎవరు వింటారు అందది అంత అహంకారంగా. కానీ అది ఎవరు వింటున్నారు? అందరూ వింటున్నారు. ఆత్మీయ పిల్లలు అందరూ. హిందువులు కాదు, మరి ముస్లిమ్స్ కాదు, ఫ్రెండ్స్ కాదు, ఇరుగు పొరుగులు కాదు, అందరూ వింటున్నారు.
దేవుని బిడ్డ, నేను మంచి మేతగల చోట వాటిని మేపెదను, ఇశ్రాయేలు యొక్క ఉన్నత స్థలముల మీద వాటికి దొడ్డి ఏర్పడును, అక్కడ అవి మంచి దొడ్డిలో పండుకొను. ఇశ్రాయేలు పర్వతముల మీద బలమైన మేతగల స్థలముందు అవి మేయును, నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టెదను. దేవుడు చక్కగా మేపాడు, అన్ని కూడా సెటిల్ చేశాడు. అన్ని వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అన్ని కూడా చక్కగా వాళ్ళు వేటి కోసం పేచీలు పెట్టారో, ఏ చీకట్లు వచ్చాయో, ఏ ఉద్యోగాలు ఉన్నాయో, ఏ పిల్లల విషయంలో, అన్ని విషయాల్లో కూడా దేవుడు చక్కగా విడుదల ఇచ్చాడు. నేనే నా గొర్రెలను మేపి పరుండబెట్టాను. ఇదిగో ప్రభువుకి యెహోవా వాక్కు, తప్పిపోయిన దాన్ని నేను వెతుకుదును. అలా తప్పిపోయిన వాళ్ళని వెతికి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్ని కూడా చెప్పడమైంది. తోలి వేసిన దానిని మరలా తోలుకొని వచ్చేదను. తోలేసాడు దేవుడు సంఘంలోనే, కానీ మళ్ళీ తీసుకొని వస్తాను అంటున్నాడు. గాయము పడిన దానికి కట్టుదను. గాయము హృదయంకి గాయం కడిగిన, మరి వాళ్ళకి ఎటువంటి చీకట్లు పట్టినా అన్నీ కూడా దేవుడు గాయాలు వేసి కట్లు కట్టాడు. కానీ దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. మరి ఏంటంటే తెలియలేని పరిస్థితులు ఉన్నప్పుడు వాటిని కట్టు కట్టి చిన్నపిల్లలు పడిపోతారు. మరి వాళ్ళు కట్టు కడతారు కదా, పెద్దకి కూడా నువ్వు బుర్ర లేకుండా ఆ కాలం ఉందని చూసుకోకుండా అందరూ పడిపోతే ఏంటి అప్పుడు తెలుసుంటే నువ్వు చేస్తుంటే అప్పుడు ఎలా ఉంటుంది? గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దాన్ని బలపరచుదును. అయితే చూడండి, ఇక్కడ ఉన్నది ఎదురుకొని నీకు వాక్యం చక్కగా దేవుడు రోజు కూడా వింటున్నా సరే నువ్వు సరి చేసుకోకుండా, ఆ దేవుడితో మాట్లాడే అనుభవం లేకుండా, ఒక సాక్ష్యం లేకుండా, సేవకులతో కాంటాక్ట్ లేకుండా, సంఘంతో కాంటాక్ట్ లేకుండా, దేవుని ఆజ్ఞ పాటించకుండా ఎందుకున్నామో తెలుసా? సత్యస్వరూపి అయిన ఆత్మ లేదు, సర్వ సత్యంలో నడవట్లేదు, సంభవింపబోయే సంగతులు దేవుడు నీతో మాట్లాడట్లేదు. ఆయన వాటిలో తీసుకొని మీకు తెలియజేయను కనుక నన్ను మీరు మహిమపరుస్తారని ఉంది. తండ్రికి కలిగినవన్నీ నావి, అందుచేత ఆయన నా వాటిలోవన్నీ కూడా తీసుకొని మీకు తెలియజేయని నేను చెప్తున్నాను అన్నాడు. తండ్రికి ఉన్నవన్నీ నావి అంటున్నాడు. ఆయన దగ్గర ఏసే తీసుకుంటుంటే ఏసే దగ్గర పరిశుద్ధాత్మ దేవుడు ఇలాగ నాకు ఇస్తుంటే మీకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇస్తుంటుంటే కొంచెము కాలమైన తర్వాత మీరు నన్ను చూడరు, మరి కొంచెము కాలమైన తర్వాత నన్ను చూస్తారు. ఇప్పుడు దేవుని రాజ్యంలో చూస్తారు. ఎత్తబడే గుడిలో వెళ్ళిపోయినప్పుడు అప్పుడు ఇంకా లేరు అనేసి అప్పుడు మీకు అర్థమవుతుంది. దేవుని రాజ్యంలో మరి అక్కడ మాట వింటే అప్పుడు చూస్తారు. దేవుడు మరి అలాగా పరిచయం చేశాడు, మనుషులుగా వచ్చాడు. అందుకే మనిషిగా వచ్చి మనిషికి బోధించాడు. మనిషికి తప్పు చేశాడు కాబట్టి మనిషి బలైపోయాడు. ఆయన దేవుడులాగా చూడట్లే. దేవుడు ఉగ్రత ఎలా వస్తుందో తెలియట్లేదు. గర్జించి సింహంలాగా వస్తాడు. ఆయన గొర్రె పిల్లగా ఆయన చనిపోయాడు. ఆయన బలైపోయాడు మన కోసం, కానీ గర్జించి సింహంలాగా వస్తాడు. ఇక్కడ మరి 16వ వచనంలో ఏముందంటే, ఎస్కేల్ 34:16వ వచనంలో క్రొప్పిన వాటికి బలము గల వాటికి కొమ్మికిపోయి నువ్వు కళ్ళు నెత్తి మీదకి వచ్చాయి అని అంటారు కదా, ఆ మాట అన్నమాట. దేవుడు మాట్లాడుతున్నాడు. క్రొప్పిన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పట్టి లైఫ్ పరిచేదను. మేత నీకు బాగా వేస్తాడు, కానీ లైఫ్ పరిచేస్తాడంట. అంటే అగ్నిలో పడేస్తాడు. అగ్నిలోనే కదా లైఫ్ అయిపోతాడు. క్రొప్పిన వాటికి బలము గల వాటికి చక్క బలంగా ఉన్నారు దేవుడు పని చేయడానికి. బాగా డబ్బులు ఉన్నాయి, టైం ఉంది. దేవుడిని బాగా నేర్పించాడు, దేవుడు కట్లు కట్టాడు, అన్ని బాగు చేశాడు. ఒక స్టాండర్డ్గా దేవుడు అంటే ఏంటో నీకు అన్ని కూడా అనుభవాలని ఇచ్చాడు. సరే భూ సంబంధమైన వెతుక్కుంటున్నావు కాబట్టి అవి జరగలేదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ పారిపోతానంటే కుదరదు. ఇంట్లో పుట్టిన పిల్లలు పక్కింట్లోకి వెళ్ళిపోయి నేను ఇక్కడే ఉంటానంటే నీకు ఎలా ఉంటుంది? నేను రాను మమ్మీ నీ దగ్గర అనేసి ఎక్కడ నేను ఉంటాను అని అంటే నీకు ఎలా ఉంటుంది? నీ పిల్లలు కనిపించిన పిల్లలు వాళ్ళకి అంత డబ్బు ఖర్చు పెట్టి నువ్వు చదివించి అన్ని చేసి వాళ్ళ కోసం కొన్ని ఆశలు పెట్టుకుంటే మన తండ్రి అనే దేవుడికి అంటున్నాడు, క్రొప్పిన వాటికి భయము గల వాటికి శిక్షను మేత పెట్టి నేను లైఫ్ వచ్చేస్తాను అంటున్నాడు. ఆయన ప్రేమమైన కరుణమైన కాదు, ఆయన ఉగ్రత రూపము ఇప్పుడు రాబోతుంది. గర్జించి సింహంలాగా వస్తున్నాడు. తీర్పులో నిలబెట్టి స్కాన్ తీసి మొత్తం అంతా వీడియో కూడా చూపిస్తాడు. ఎదురుగుండా చూపించి అగ్నిగుండానికి తీసుకెళ్తాడు. 1:20 చదవండి.
మీకు అర్థమవుతుంది. డిస్క్రిప్షన్ లో కూడా చదవండి. ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి, కానీ టైం లేదు, ఇప్పటికే లేట్ అయిపోయింది నాకు ట్రైన్కి వెళ్ళడానికి. కాబట్టి దేవుడు ఈ మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకున్నాం. మహిమగల దేవ, అభిషేకుడా, నీకు వందనాలయ్యా. వాక్యాన్ని నూరంతలుగా ఫలవంతంగా వంగదైనా ఫలింపు దయచేయండి. మహిమ పొందుకోండి నాయన. ఆదివారం దినానికి నీ సాక్షులుగా ఉండడానికి మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకుంటున్నా. నూరంతలుగా నిబిడలో ఫలింపు దయచేసి ప్రతి ఒక్క ఆత్మీయ బిడ్డ మరి నాయన ఎవరైతే వింటున్నారో అయా, ఎవరైతే వచ్చి ఉన్నారో వాళ్ళందరినీ అయా నా తండ్రి నాయన వాక్యానుసారంగా సత్య స్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపిస్తుంది. అది సంభవింపబోయే సంగతులు మీకు బయటపరుస్తుందని చెప్తున్నా ప్రభా. ప్రతిదీ కూడా నీతో మాట్లాడే అనుభవం నేర్పించండి. సంభవింపబోయే సంగతులు మాకు ఇంకను అయా మా బిడ్డలకి నాయన అయా మీరు బయలుపరిచి నా తండ్రి అనేకమైన కుటుంబాలు, మా కుటుంబాన్ని, సంఘాన్ని, అయా సార్వత్రిక సంఘాన్ని, దేశాన్ని ప్రభు రక్షించుకోవడానికి ప్రభా అయా తండ్రి వారి కోసం ప్రార్థన చేయడానికి అనేక మంది తెలియక నశించిపోతున్నారు. వారి దగ్గర అయా తండ్రి నాయన వారికి నాయన నిన్ను కూర్చి ప్రకటన చేయడానికి అయా ప్రతి ఒక్క సాక్ష్యం వివరించి నేను అనుభవాలతో నైనా మాకు ఉంచావు నాయన, మా బిడ్డలు ఉంచావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. మీరు చేసిన అనేక మేళ్ళను బట్టి, మీరు ఇచ్చిన నాయన అభిషేకాలు బట్టి ప్రభా, మీరు ఇచ్చిన బిడ్డలు బట్టి, సమస్తాన్ని బట్టి అయా మీకే వందనాలు చెల్లిస్తూ ప్రతిదీ కూడా నీకే సమర్పిస్తూ చేసే పరిశుద్ధ నామంలోని సాక్షిగా ప్రతి ఒక్కరు నిలబెట్టుకుంటున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఆటంకపరుచిన ప్రతి దురాత్మ శక్తులారా యేసు నామములో కాలిపోవాలి కాక, మహిమగల నామములో కాలిపోవాలి కాక. మీరే లోబడే మనసును దయచేసి దుష్టుని ఎదిరించే శక్తిని, అభిషేకాన్ని నీ బిడ్డలకు అనుగ్రహిస్తున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసే పరిశుద్ధ నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెన, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క నిత్య సహవాసం సదాకాలము తోడైంది నడిపించును గాక. ఆమేన్.